lab technician and ophthalmic officer, 6 ashas unnaru sir. So ikkada conduct అవుతాయి. So 24/7. So round the clock staff ఉంటారు sir. We have recently provided with the new construction sir. It was started in the year 22-20. This following the rooms have been constructed sir. Pharmacy, medical store, advanced art of this one sir. Separate as per the norms we have constructed this facility and it is sir. Thank you sir. పెద్దలు సీనియర్ మంత్రివర్యులు రాజనరసింహ గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం చైర్మన్ మిత్రుడు షబీర్ అలీ గారికి, జూనియర్ ఎమ్మెల్యే భూపతి గారికి, కలెక్టర్ గారికి, మోహన్ గారికి, అదేవిధంగా ఫైర్ మినందాని గారికి, రాయరెడ్డి గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిహెచ్ఓ గారికి, అధికారులకు, పశువులకు అందరికీ నమస్కారం. మరి డిఎంహెచ్ఓ చాలా చక్కగా చెప్పారు. మంత్రి గారు మనకు టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా, ఇది కొద్దిగా వీకర్ సెక్షన్ మండలం, అంత చిన్నవాళ్ళు ఉన్నారు, కొద్దిగా బయట పోతే డబ్బులు ఎక్కువ ఇక్కడనే ట్రీట్మెంట్ చేసుకుని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఓల్డ్ హాస్పిటల్, చాలా పాత హాస్పిటల్ కాబట్టి ఎక్కడైతే స్టాఫ్ తక్కువ ఉందో దయచేసి ఆ స్టాఫ్ని ఇవ్వాలని, అదేవిధంగా మా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ ప్రజలకు బాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మీకు మంచి పేరు తెస్తారా తెస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే టైం లేదు కాబట్టి నిజాంలో కొంత రివ్యూస్ ఉన్నాయి. నేను ఎక్కువ మాట్లాడకుండా పెద్దలు మంత్రులు గారు మాట్లాడాలని కోరుతున్నాను. సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, అంటే మాతో సహా సమకాలీకులు షబీర్ గారు, మా గౌరవ ఎమ్మెల్సీ గారు, పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, సాహెబ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ మరియు మా డిఎంహెచ్ఓ, ఈ ప్రారంభోత్సవానికి చేసిన మరియు పాత్రికేయ మిత్రులారా, ఈనాడు రేంజల్లో 1,56,00,000 ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం ప్రారంభించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యం, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ, విద్య,
వైద్యము ఈ మూడింటి పైన దృష్టి సారిస్తూ పేదవారికి కావలసింది ప్రమాణంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ. ఈరోజు వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దిశానిర్దేశము ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి జనాభాని కాదు, అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, అప్గ్రేడేషన్ ఆఫ్ పిఎస్సీలే కానీ, ఏరియా హాస్పిటల్సే కానీ, జిల్లా హాస్పిటల్లే కానీ వైద్య సేవలు అందించాలి. ఈ రాష్ట్రంలో ఇంకా సుమారు 300 పైచిలకు సబ్ సెంటర్లు అవసరము. అదే పద్ధతిలో సుమారు 150-170 ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరము. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో, గ్రామీణ మారుమూల ప్రాంతము, ఆదివాస ప్రాంతాలలో ఇవి ఏర్పాటు చేయాలి. మొన్నటి మీ అందరూ చూసిండ్రు 213 కొత్తగా అంబులెన్స్లని సమాజానికి, గ్రామాలకు, మండలాలకు మా ప్రభుత్వం అందజేసింది. ఇంకా ఒక 80-85 అంబులెన్సులు అవసరము. 102 అమ్మఒడి వాహనాలు అవసరము. అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అయ్యో మా ప్రాంతానికి, మీ మండలకు అంబులెన్స్ లేదే, అమ్మఒడి వాహనం లేదే అనే అభద్రత రాకూడదు. మొన్ననే 213 అంబులెన్స్లు, అమ్మఒడి వాహనాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా రాబోయే కాలంలో అంబులెన్స్లే కానీ, సబ్ సెంటర్సే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, దానికి తోడు ట్రామా సెంటర్స్ కూడా. ట్రామా సెంటర్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని కనుక ప్రతి 35 కిలోమీటర్లకు హైవేల పైన ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాలి. మా అంబులెన్స్ని ఆ ట్రామా సెంటర్కు అనుసంధానం చేయాలి. ఉత్తర తెలంగాణకు, ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రాంతానికి వాస్కులర్ యాక్సెస్ సెంటర్ కావాలి. అదే రీతిలో వాస్కులర్ యాక్సెస్ సెంటర్ అంటే ఇంజెక్ట్ చేసి డయాలిసిస్ సంబంధించి అదే రీతిలో వాస్కులర్ సెంటరే కానీ, లీనియర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ బంకర్ అనేది ఈ ప్రాంతానికి, ఆదిలాబాదే కానీ, నిజామాబాదే కానీ, ఈ ప్రాంతానికి అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని మా ప్రజలు, మా క్లయింట్లు, మా కస్టమర్స్ మేము జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రీట్మెంట్ ఆ జిల్లా స్థాయిలోనే అందించాలి. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జిల్లా స్థాయిలో 80-90% ట్రీట్మెంట్ అందించాలి. దానికి సంబంధించి హ్యూమన్ రిసోర్సెస్ అంటే నర్సులే కానీ, డాక్టర్లే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ, వీళ్ళందరూ కూడా 3 వర్టికల్స్ ఉన్నాయి. ఒకటి మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, ప్రైమరీ హెల్త్. ఎక్కడ కూడా కనీసం 90% సిబ్బంది ఖచ్చితంగా
ఆ ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ అన్నిట్లో కూడా ఖచ్చితంగా ఈ హెచ్ఆర్ని ఫిల్అప్ చేయాలి. దానికి తోడు ప్రధానంగా ఇంకో పాలసీ నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ఏంటంటే డ్రగ్స్ బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు హైదరాబాద్. 60-65% బల్క్ డ్రగ్ మన దగ్గర తయారవుతుంది. దానికి అనుగుణంగా హెచ్ఆర్ని మెచ్చుకోలేకపోయాం మనం. డ్రగ్ ఇన్స్పెక్టర్స్, ల్యాబ్స్, ఉన్న ల్యాబ్ని మోడర్నైజ్ చేయాలి. తెలంగాణ ప్రాంతంలో నార్తే కానీ సౌతే కానీ 2-3 ప్రాంతాల్లో అదనపు ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ని పెంచాలి, సంఖ్యను పెంచాలి. ఒక కాలంలో 5,000-6,000 మెడికల్ షాపులు ఉంటే ఈరోజు మెడికల్ సేల్ యూనిట్స్ సుమారు 44,000 అవుతుంది. అదే పద్ధతిలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా సంఖ్య పెంచాలి. ఫుడ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలి. దానికి తోడు అది ఏ ప్రాంతమే కానీ ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ క్లినిక్స్, ఐవీఎఫ్ సెంటర్స్. ఈ మధ్యకాలంలో మీరు చూసిన పేపర్లలో గాంధీలో ఐవీఎఫ్ సెంటర్ మొదలుపెట్టాము, పేట్లపూర్లో ఐవీఎఫ్ సెంటర్ మొదలుపెట్టాము. వచ్చేటప్పుడు మా అధ్యక్షుడు అనుకునే నాతోటి మా ప్రాంతాన్ని కూడా ఒక ఐవీఎఫ్ సెంటర్ ఏంటి అన్నా చెప్పి అడుగుతుంది. భవిష్యత్తులో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ వినియోగించుకునే ఒకటే, ఇది మీ ప్రభుత్వము వైద్య విద్య సంక్షేమాన్ని ప్రజలకు అందించే ప్రభుత్వం ఇది. ప్రత్యేకంగా వైద్య శాఖ తరఫున ఎక్కడ కూడా పేద ప్రజలు అభద్రతకు అప్పుల పాలు కాకూడదు, అభద్రతకు గురి కాదు. మనకు ఆ మెంటల్ బాబు ఉండకూడదు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే నేను అప్పుల పాలవుతున్నానే భావన ఉండకూడదు. ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుంచి 10 లక్షల గురించి ప్రొసీజర్స్, కొత్తగా వ్యాధులు ఏమున్నా, డిజీజ్ ఏమున్నా 163 కొత్తగా ప్రొసీజర్స్ని యాడ్ చేసినాము. కనుక మీ అందరి సహకారము, ఆశీస్సులు ఆ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఉండాలి. ఖచ్చితంగా మీ సేవలు ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ మరొకసారి మీ ప్రాంతానికి ఇప్పుడు పిఎస్సీ తీసుకొచ్చుకున్నాం మనం. దానికి సంబంధించిన ఎక్విప్మెంటే కానీ హెచ్ఆర్ఏ కానీ ఎక్కడ కూడా ఒక్క పిఎస్సీ కాదు, రేంజలే కాదు, ఎక్కడ కూడా మనకు హెచ్ఆర్ అనేది తక్కువ ఉండకూడదు. కనీసం 85-90% ఈ వైద్య సేవలు అందించే సిబ్బంది ఆ హాస్పిటల్, ఆ ప్రైమరీ హెల్త్ సెంటరు, ఆ సబ్ సెంటరు, ఆ సిఎస్సిలో ఉండే దిశగా మా కృషిని రేపు తెలియజేస్తూ మరొకసారి మీకు అభినందన తెలియజేస్తున్నట్లు తీసుకుంటాను. మీ బిల్డింగ్కు, మీకు మెడికల్ ఎక్విప్మెంట్, హెచ్ఆర్ ఇంకేదైనా ఉంటే అడగండి, అది ఇమీడియట్గా మేము మంజూరు చేపిస్తాం.